ఈరోజు పూర్ణిమ. ఇట్లా ఎదుర్కొంటండి. ఈరోజు విశేషమైన రోజు. ఒకటి పూర్ణిమే కాదు, దీన్ని వ్యాస పూర్ణిమ లేదా ఇక అడ్డం కూర్చో, ఇట్లా ఇటు మధ్యలో పోకుండా. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటారు. ఈరోజు కూడా చాలామంది, ఒక 30-40 మంది మధ్యాహ్నం సాయంత్రం, మామూలుగా వాళ్ళు రారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక 40 మంది పని పెట్టుకొని వాళ్ళు ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. వాళ్ళకి ఇస్కాన్ అంటే నమ్మకం, లేదా కృష్ణుడు అంటే నమ్మకం. అరివాళ్ళు వాళ్ళు కూర్చోలేదని, ఒక అరగంట కూర్చోలేదని క్లాస్ లేకుండా. డోంట్ మేక్ సౌండ్, సైలెంట్గా బండి బయట అయితే. మందిరం ఉండి ఎప్పుడో వస్తారు మందిరానికి, ఒక గంట సేపు కూర్చోలేదు క్లాసు. భగవద్గీత మీరు చదివేది లేదు, ఇది చదువుతుంటే వినడం కూడా లేకపోతే ఎప్పుడు బాగుపడతారు? ఆ ముస్లింలంతా తయారవుతున్నారు హిందువులు చంపడానికి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయడానికి. హిందువులకి హిందువులాగా బతకడం ఎట్లా, హిందువులు కలిసి ఉండడం ఎట్లా, ఇవన్నీ మనకి ఇక్కడ గొంతు మీద కత్తి పడితే కానీ అర్థం కాదు. అప్పుడు చేసేది ఏం లే. కొద్దిగా వాళ్ళంతా బాగానే మద్రసాలకు పోతున్నారు, వాళ్ళంతా బాగానే చర్చిలకు పోతున్నారు, వాళ్ళంతా కలిసి మతం మార్పిడులు ఎట్లా చేయాలా, ముస్లింలు బెదిరించేసి ఎట్లా మతం మార్పిడి చేయాలా, వాళ్ళు స్కూళ్ళు హాస్పిటళ్ళు పెట్టి ఈ హిందూ యాదవులందరినీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి డబ్బాస్ చూపించి ఎట్లా వాళ్ళని క్రిస్టియన్లు చేయాలా. అంటే దేశంలో జరుగుతున్నది ఎలా ఈ హిందూ దేశాన్ని ముక్కలు చేయాలా, ఈ హిందూ దేశాన్ని ఎలా దీన్ని ముస్లిం దేశం చేయాలా, వాళ్ళు తయారవుతారు. గజ్వా హింద్ అంటారు. మనం అంతా నా పెళ్ళాము, నా బిడ్డలు, నాకుండే చిన్న ఇల్లు, ఆ గవర్నమెంట్ వాడిది అయిందంటే వాడు అంటాడు నోరు మూసుకుని మీ అమ్మాయిని పట్టుకుపోతాడు. ఎవడికి చెప్పుకుంటాడు? మీరు ఎవడికి చెప్పుకునేది వాళ్ళు. ఎందుకంటే పోలీసులు వాళ్ళతో ఉంటారు, కోర్టులు తీసి పారేస్తారు. హిందువుల బానిసలాగా బతకండి, ఆవు మాంసం తిని మాతో పాటు ముస్లింలు కండి. మీకేం తెలుస్తున్నట్లేదు. వాట్సాప్లో కొద్దిగా చూస్తున్న వాళ్ళకి అంటే మీడియా ద్వారా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకు మోడీ అగ్నివీర్ పథకం పెట్టాడు? మోడీ గారు అగ్నివీర్ పథకం అని చెప్పి, ఎందుకంటే ముస్లింలు గొంతు కోసినట్టుగా మీరు చేయలేరు ఆ పని, మీకు చేతులు రావు కదా. మిమ్మల్ని కత్తిచ్చి వాడు గొంతు కోయమంటే మీ వాళ్ళు ఎక్కడ అవుతుంది? మనం కొద్దిగా రక్తం చూస్తేనే ఇట్లా పడతాం మనం కదా. మనమే జనాలు, వాళ్ళకి రోజు అలవాటు, గొర్రెలు కోస్తాం, మేకలు కోస్తాం, దున్నపోతులు చంపుతాం. మీరు వాళ్ళకి నథింగ్. మీరు అప్పుడు వీడియోలు చూస్తుంటే మిమ్మల్ని ఒంగోబెట్టి నిలబెడతాడు వాడు, కట్ ఇక్కడ కొడతాడు మనుషుల్ని. అటు కొద్దిగా హిందువులు కొద్దిగా మేలుకోవాలి. మేము చదువుతున్నాం ఎక్కడికి పోయినా కూడా హిందువులంతా చక్క మందిరాల్లో ఉండి, బయట దేశాల్లో వాళ్ళకి హిందుత్వం విలువ తెలుస్తుంది. అమెరికాలో, రష్యాలో వాళ్ళంతా తాగి వాళ్ళంతా కుక్కలు పిల్లులాగా వ్యభిచారం చేసి తాగి క్లబ్బుల్లో ఈ అర్ధనగ్నంగా డ్యాన్సులు చేసి వాడికి ఇంకా దొరకటల్లా. వాళ్ళకి అంత అయిపోయింది కదా. డబ్బులు చూశారు, ఆడవాళ్ళతో తిరగడం చూశారు, ఆ సారాయిలు చూశారు, ఇంకేం చేయాలో తెలియటం వాళ్ళకి. అది మెల్లిగా భగవద్గీత. ఏ రకంగా మనం ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా, మనం చెడిపోకుండా, నరకాలకు పోకుండా, ఇక్కడే జీవితాన్ని నరకం చేసుకోకుండా ఎలా బతకాల. మీరు ముందు ఇప్పుడు వినకపోతే ఇక్కడే నరకాన్ని చూస్తారు. అది కూడా మీకు అర్థం కాకపోతే మనం బతికిన పద్ధతి
భగవంతుడు ఏమంటున్నాడు, మానవ జన్మించింది తమో గుణం నుంచి రజోగుణం నుంచి మనం బయటపడి సత్వగుణం అంటే విచక్షణ. నేను ఎవరు ఎంత జనం బేవార్స్గా తిరుగుతూ ఉంటారు. జీవితంలో మనం తెలుసుకోవాలి, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో నేను ఆత్మని. మీరు ఈ హాల్లో ఉన్నారు, మీరేమైనా హాల్ అయింది, మీరు హాల్ లోపల మీరున్నారు అంటే ఈ శరీరంలో మీరున్నారు. మనిషి చచ్చిపోతాడు, చచ్చిపోయినప్పుడు శరీరం అక్కడే ఉంటుంది. మీ నాన్న, మీ అమ్మ, మీ తాత, మీ అమ్మమ్మ, శరీరం అక్కడే ఉంది. చచ్చిందంటారు, ఎవరు చచ్చారు? శరీరం చచ్చిపోయింది, ఆత్మకి చావు లేదు. ఆత్మ శరీరాన్ని వదిలిపెడితే దాన్ని చావు అంటారు. ఆత్మకు కాదు, శరీరానికి. అలాగే పుట్టడం అంటే ఈ శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది, అదే అప్పుడే పుట్టడం. మీరు ఆడాళ్ళు మగాళ్ళు కలుసుకుంటారు, ఆత్మ ప్రవేశించకపోతే పిల్లలు పుట్టరు. అదే మీరు కలుసుకున్నప్పుడు అలా పిల్లలు పుడతారా ఏంది? ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే పిల్లలు పుడతారా ఏంది? ఎందుకంటే మీరు అవి కట్ చేసేసారు, అటు పిల్లలు పుట్టరు. కాబట్టి ఆత్మ ప్రవేశిస్తే కానీ ఈ శరీరంలో ప్రాణం రాదు. కాబట్టి మనం హిందువులు ఎక్కడా లేదు. వాడు ఏమంటాడు తెలుసా, బైబిల్ చదివి, సార్ గొర్రెల్లో మేకల్లో ఆత్మ లేదు సార్. వాడు తెలివితేటలేదు. వాటికి కళ్ళు ఉన్నాయి, వాటికి కాళ్ళు ఉన్నాయి, అవి తింటున్నాయి, అవి పిల్లలు కంటున్నాయి. అంత బుర్ర పని చేయటం లేదా? మనుషుల్లో ఆత్మ ఉందంట, అందుకని మనుషులను చంపకూడదంట. గొర్రెలు మేకలు ఆత్మ లేదంట. ఎవరిని ఎదవాళ్ళు చేస్తారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాడు జీవ చాపల్యం, మాంసం తినకుండా వాడు బతకడం వాడికి చేత కాదు. ఏదో కుంటి సాగు చెప్పాలి. మనుషుల్లోనే ఆత్మ ఉంటుంది సార్, జంతువుల్లో ఆత్మ ఉండదు. అదేంటి కామన్ సెన్స్. మనం చెప్పేది మొక్కల్లో కూడా ఆత్మ ఉంటుంది. ఎందుకంటే మొక్క కూడా ఎదుగుతుంది, మొక్క కూడా విత్తనాలు. మనుషుల్లో వీర్యం ఎట్లా ఉంటుందో మొక్కల్లో విత్తనం. అది భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి సృష్టి అద్భుతంగా ఉంటుంది కదా. అన్ని మొక్కలే, ఒక్కొక్క ఆకు వేరు వేరు షేపులో ఉంటుంది, వేరు వేరు సైజులో ఉంటుంది. అన్ని మొక్కలే. ఒకదాని నుంచి నిమ్మకాయలు వస్తాయి, ఒకదాని నుంచి మామిడికాయలు వస్తాయి, ఒకదాని నుంచి ఉసిరికాయలు వస్తాయి. బుర్ర పని చేయటం లేదు. మీరు చేయగలరైంది అట్లా. మీకు ఇంత ఒక ఇంత మట్టి ఇస్తా, మట్టిచ్చి దీనిలోంచి విత్తనాలు వేయకుండా, ఇది విత్తనం అహం బీజ ప్రతాపిత. భగవంతుడు భగవద్గీతలో విత్తనాన్ని నేను అంటున్నాడు. కాబట్టి మానవ జీవితం తర్వాత మీరు ఎందుకు దేవుడి నదులు తిరుగుతున్నారు మీరంతా? ఆదివారం మామూలుగా హిందువులకి పవిత్రమైందంట. బ్రిటిష్ వాళ్ళు చూశారు, ఈ హిందువులు తాగుబోతులు కావటం లేదు, వీళ్ళంతా ధూమరపానం చేయటం లేదు, వీళ్ళు క్లబ్బులకు పోవటం లేదు, వీళ్ళు ఎంతవరకు మడి కట్టుకుని గంటలు కొట్టుకుంటూ పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళని కూడా ఎలా చెడగొట్టాలా, దానికి ఏం చేస్తే టీ కాఫీలు ప్రవేశపెట్టారు. అదే ఒకసారి మొత్తం అలవాటు అయితే బాగానే ఉంది. ఇది కొంతమంది అక్కడ మా రోడ్డు మొదల్లో ఇరాన్ చాయ్ షాప్, కృష్ణద్వారం దగ్గర అని జనాలు అక్కడేదో అమృతం తాగుతున్నట్టుగా అటు పోయి చూడండి. ఎప్పుడు మీకు 100-150 మందికి తక్కువ ఉండరు జనాలు అక్కడ, అవునా కదా? అటు చూడండి, జనాలంతా అది లేకపోతే మేము బతకలేమన్నట్టుగా. కప్పు 15 రూపాయలు 10 రూపాయలు ఎప్పుడు ఎంత? ఇప్పుడు బయట టీ కప్ ఎంత? 10-15. ఈ రాంచాయి 15 ఉంటుంది. ఈ కుళ్ళు నీళ్ళు 10 రూపాయలు అయితే మొత్తం నీళ్ళు అది ఇంకో 5 రూపాయలు మొత్తం వేస్తాడు కదా. మీకు తెలుసో తెలియదు ఎందుకు జనాలు ఇరాన్ చాయ్ దగ్గర పోతాడు, దానిలో వాడు హఫీమ్ కలుపుతున్నాడు. అది తాగితే కిక్ వచ్చినట్టు ఉంటుంది మీకు. భలే ఉందిరా ఈ టీ. ఇంత రోజంతా కూడా మీరు గొడ్డులాగా పనిచేసి మీరు ఒళ్ళు అలసిపోయి సుఖం లేక ఏదో ఇరాన్ చాయ్ తాగా మత్తు భలే ఉంది, గాలిలో తేలిపోతున్నట్టు.
అది అలవాటు అయితే ఇంకా అది లేకుండా బతకలేదు. అది మీరు నేర్చుకుంటుంది అక్కడ. ఇక్కడ మేము నేర్చుకున్నది భగవన్నామం లేకుండా మేము బతకలేం. మత్తు ఏం లేదు ఇక్కడ. కానీ ఇది నిజమైన మత్తు. అంటే ఇక్కడ చెడిపోయేది ఏం లేదు, డబ్బులు పాడు చేసుకునేది ఏం లేదు, జీవితం సార్థకం అవుతుంది. మానవ జన్మ దొరికింది కేవలం మాత్రమే. మానవ జన్మ దొరికింది దేవుణ్ణి తెలుసుకోవడానికి. ఇప్పుడేం చూశారు మీరు? భగవంతుడి గీత చదివితే తెలుస్తుంది. దుఃఖ ఆలయం అంటున్నాడు భగవంతుడి గీతలో. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం. మీరంతా ఇన్ని చావు దెబ్బలు తింటున్నా మన కళ్ళు తెరుచుకోవట్లే. ఒక భగవద్గీత ఒక్క లైన్లో చెప్పేస్తున్నాడు, ఈ సంసారం దుఃఖాలయం. దుఃఖాలయం మీకు చావు దెబ్బలు పడతాయి. ఈరోజు కాకపోతే రేపు. వాడికి ఈరోజు కాళ్ళు పడిపోయినాయి, మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కాళ్ళు చచ్చిపడి, చేతులు చచ్చిపడి, అది వాళ్ళకే కాదు మనకు కూడా వస్తుంది. వాడు గుండె రోగం వచ్చి ఆపరేషన్ చేయించుకుని నడవలేక ఈ మంచంలో కూర్చున్న వాళ్ళంతా, కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా కూడా లిఫ్ట్ లేకపోతే నడవలేరు. వాళ్ళు అయిపోయింది, లైఫ్ అయిపోయింది. వాళ్ళకే కాదు అందరికీ అంతే. అందుకని జన్మ మృత్యు జరా వ్యాధి ఈ సంసారంలో అసలైనటువంటి సమస్య. అన్నిటికంటే దుఃఖం ఎప్పుడు కలుగుతుందయ్యా చెప్పండి? ఎక్కువ దుఃఖం ఈ సంసారంలో. ట్రక్కు గుద్దేసి మీ తలకాయ పగిలిపోతేనా అక్కడ క్షణాల్లో చస్తారు. కొద్దిసేపు గిలగలు కొట్టుకుంటారు, చస్తారు. అంతకంటే కూడా పెద్ద పేడ ఉంది. మీకు ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్లో పచ్చడైపోతుంది శరీరం. ఒక 2-3 నిమిషాలు చచ్చిపోతారు. 2 నిమిషాలు నరకం చూస్తారు. ఎందుకంటే ఇంకా చావలేదు కదా. ఆ పీడ, కాళ్ళు ఇరిగిపోయి తలకాయ పగిలిపోయి రక్తం కారిపోతాం. ఎప్పుడు చూడలే. అంతకంటే కూడా ఒక ఉదాహరణ ఇచ్చు. మీరు అప్పుడప్పుడు జైళ్ళలో పెడతారు ఉగ్రవాదుల్ని, టెర్రరిస్ట్ ఆతంకవాదులు జైల్లో పెడతారు. వాడి చేత, ఎందుకంటే వాడు అమాయకమైన జనులు చంపుతున్నాడు. ఉగ్రవాదికి ఏంలే, జనాలు భయపెట్టేయాలి. టెర్రర్, అందుకే టెర్రరిస్ట్ అన్నాడు, టెర్రరిజం అన్నారు. ఈ హిందువులు ప్రశాంతంగా బతుకుతున్నారు. పోయి వాళ్ళ మధ్యలో బాంబు బారేసి వాడు నెత్తిన. వాడింట్లో మొగుడు చచ్చాడు, వాడింట్లో పెళ్ళాన్ని చచ్చింది, కొడుకు చచ్చిపోయాడు, ఇంకా బతుకంతా ఏడుస్తూ బతకండి, నాశనం చేసి కదా. తర్వాత ముస్లింలు అంటే చూపించాలి. మాకు ఈ చట్టాలతో పని లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మేము ఏం చేస్తామో చూడండి అంటే వాళ్ళు చేస్తుంది. టెర్రర్ అంటే ఇంత పోలీసు యంత్రాంగం ఉంది, ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఇంతమంది జనులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. నీ మొహం ఎవడికి కావాలి నీ చట్టాలు. పోయి నాటు బాంబు తయారు చేస్తాడు, మేము మొహం మీద వారేస్తాడు, 50 మంది చచ్చాడు అంటారు. చస్తున్నారు కదా. అమర్నాథ్ యాత్రకు పోతే 28 మంది చచ్చారు. పాపం వాళ్ళేదో శివ 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 ఓం నమ శివ అనుకుంటూ పోతున్నారు. అమర్నాథ్ పోయేవాళ్ళు అంతే కదా, శివభక్తులు. పాపం ఏందో మోక్షం కోసం, మనశ్శాంతి కోసం. వీడు పోయేసి అమాయకుల మీద వాళ్ళ పాపం, వాళ్ళ దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా, కత్తులు ఉన్నాయా, వీడు మాత్రం పోయేసి తెగబడి ఒక డ్రైవర్ మీద చంపేసి బాంబు వేసి లోయలో అంత దిక్కుమాలింది చదివితే. ఎందుకంటే ఇదంతా అంటే హిందువులంతా ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నారు అంతే కదా. మనం ప్రభుత్వానికి తోడిస్తే మీరంతా ఏమన్నా బీజేపీకి ఏమైనా ఓటేసారా ఏంది? ఇప్పుడు సవాల్ వచ్చేసింది. దేశంలో హిందువులు బతకాలంటే బీజేపీ తప్ప గతి లేదు మీకు. వాడేదో మన బామ్మరిది టీడీపీలో ఉన్నాడు, మన బామ్మరిది వైఎస్ఆర్లో ఉన్నాడు. వాడు టోపీ పెట్టుకొస్తాడు, మీ ఇంటికే జాలీ టోపీ పెట్టుకుని వస్తాడు ముస్లిం ఓట్ల కోసం. ఇది మన బతుకు. ఒక లెక్క చెప్పాం మేము, మీరంతా నవ్వుతారు. వాడు ఎలక్షన్లప్పుడు మీకు 2,000 రూపాయలు ఇస్తాడు. 5 ఏళ్ళకు ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీకు వచ్చి ఆడవాళ్ళైతే మీకు చీర పెడతాడు. చీర పెట్టి ఏదో తల్లి అక్క ఏదో అంటాడు ఆ రోజుకి. ఇది ఒక చీర పెట్టి దాని మీద ఒక 2,000 రూపాయలు పెట్టి, మగాడైతే
వాడికి ఒక బాటిల్ ఇచ్చి 1/2 కేజీ లిక్కర్ బాటిల్ ఒకటి ఇచ్చి వాడికి 2000 రూపాయలు ఇచ్చి మాకు ఓటేయండి అంటాడు. లేదా మీరు మాకు ఓటేస్తే ప్రతి నెల 3000 4000 బిచ్చం అడుగు తినాలి మీరు లెక్క వేయండి, మీకు ఓటుకి 2000 రూపాయలు ఇస్తారు. ఏం పేరు ప్రభుత్వం మీద? వాటి ఎవరిని ఏం పని చేస్తారా? ట్రెజరీ గవర్నమెంట్ జాబ్. వాడు మీకు 2000 ఇస్తాడు. ట్రెజరీ అంటే మీరే లెక్కలు వేసుకోవాలి. ట్రెజరీ 2000 ఇస్తాడు. 2000ని 5 × 360 రోజులతో డివైడ్ చేయండి. 5 × 360 రోజులు ఎన్ని రోజులు అవుతుంది అంటే 5 ఏళ్ళు కదా గవర్నమెంట్ ఉండేది. 5 × 365 రోజులు ఎన్ని రోజులు అవుతుంది లెక్క. వాడు ఇచ్చింది మీకు 5 ఏళ్ళకి ఒకసారి 2000 ఇచ్చాడు అంటే మీకు 50 పైసలు 40 పైసలు ఇచ్చాడు అంటే మీరు ఎంత ఎదవై ఉండాలా 2000 రూపాయలు తీసుకుని ఓటేయడానికి. బిచ్చగాడు కూడా ఈరోజు బిచ్చగాడికి మీరు 5 రూపాయలు ఇచ్చిన మీ మొహం మీద కొడతాడు. ఇది 10 రూపాయలకి తక్కువ ఎవడు తీసుకోడు. కానీ వాడు 2000 ఇచ్చేప్పుడు మీరు ఓటేయడానికి పోతారు. అర్థమవుతుందా? ఇది మన బతికేది. కాబట్టి ఇస్కాన్ మందిరాల్లో సగ జనానికి ఏంది అసలు హిందువుల్లో బతకడం అంటే ఏంది, ఎందుకు ప్రపంచానికి మనం నేను ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు. నేను తిరుపతిలో MBBS చదువుకున్నా. నేను అమెరికాలో MD చేశా మూత్రపిండాల వ్యాధులు. ఈ ఊళ్ళో నాతో పాటు చదువుకుని 10 మంది డాక్టర్లు ఉన్నారు. శివప్రతాప్ రెడ్డి కంటి డాక్టర్, వాడు నాతో చదువుకున్నాడు. తర్వాత సత్యనారాయణ రావు బ్రాహ్మడు డయాబెటీస్, ఆయన నాతో చదువుకున్నాడు. పెంచలయ్య ఎముకల డాక్టర్ నాతో చదువుకున్నాడు. వాళ్ళందరికీ తెలుసు. తర్వాత మోహన్ రాజు, ఆయన మూత్రపిండాలు యూరాలజిస్ట్ నాలాగా. ఆయన ఇలా మేమంతా కలిసి MBBS చదువుకున్నాం. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం ఏంది బతుకు అక్కడ. క్లబ్బులు, తర్వాత సారాయి, మాంసాహారం. అంటే భక్తి లేకపోతే, భక్తి లేని వాళ్ళ జీవితంలో ఏం ఆనందం పొందుతారు? భక్తి లేకపోతే మీరు సినిమాలు చూస్తారు, లేదా క్లబ్బులకు పోతారు, లేదా మీరు హోటళ్ళకి పోతారు, అక్కడ మాంసాహారం తింటారు. ఈ సంసారంలో ఉండేది ఆడాళ్ళతో పండుకోవడం. ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం? దిస్ ఇస్ ఆల్ లైఫ్. కాబట్టి తెలియగల వాళ్ళు, మేధావులు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇవన్నీ కూడా క్షణికమైనటువంటి సుఖాలు. కృష్ణుడు భగవద్గీతలో జన్మ, మీకు ఒక ప్రశ్న చదువుతూనే ఆపు చేశా. భయంకరమైన దుఃఖం ఏంటి ఈ సంసారంలో? మీరు ఊహించలేనటువంటి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వాడు చెప్పండి. మిమ్మల్ని ఆ ఉగ్రవాదులు పట్టుకుంటారు, టెర్రరిస్టులు మిమ్మల్ని బందీగా పట్టుకుంటారు. ఆ ముస్లింలు మనం చూసే రజాకారులు అంటారు. లేదా స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా పాకిస్తాన్లో హిందువుల్ని చంపారు, కలకత్తాలో ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇప్పుడు మణిపూర్లో ఆడవాళ్ళని గొడ్డలిప్పదీసి బజార్లో లాక్కెళ్ళి తర్వాత వాళ్ళని చంపి, అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఎందుకంటే డబ్బులు బర్మా నుంచి, చైనా నుంచి డబ్బులు వస్తున్నాయి, అక్కడి నుంచి గన్స్ వస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు వాడు. కానీ హిందువులు నిద్రపోతున్నారు. నా పెళ్ళాము, నా బిడ్డలు, నా సంపాదన, అంతకంటే వాళ్ళు పైకి చూడాల. దేశానికి ఏమవుతుంది? మనం ఇక్కడ మీకు తెలుసో తెలీదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టి 3 మంది ఏదైనా పెద్ద బిల్లులు పాస్ అవ్వాలంటే, మామూలు బిల్లులు పాస్ అవ్వాలంటే 50 మెజారిటీ రావాలి. అవునా? 50 పెద్ద బిల్లులు, రాడికల్ బిల్స్, పెద్ద బిల్లులు అంటే మూలమైన మార్పులు తేవాలంటే పార్లమెంట్లో 3కి 400 మంది, రాజ్యసభ లోక్సభ రెండిట్లో. దానిలో అంతమంది ఒప్పుకుంటే కానీ చట్టం కావడానికి లేదు. కానీ ఇందిరాగాంధీ ఏం చేసింది? ఎమర్జెన్సీ పెట్టి ఆడదాని ధైర్యం చూడండి. పార్లమెంట్లో పాళ్ళే, దానిలో మద్రాసా యాక్టు, తర్వాత మైనారిటీస్ యాక్టు,
తర్వాత దానిలో ఇంకేది వాక్ ఆఫ్ బోర్డ్ యాక్ట్ అవునా కదా. అదే ఎవరైనా హిందువులు ప్రపంచంలో ఏం తెలుసు వాళ్ళకి తెలుసుంటాయి. ఈరోజు ఏమి మాకు తెలియని కూడా అంటే అది మీ కర్మ అది. కానీ మామూలుగా రాజ్యాంగంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా సమానమే. ఎవరికైనా సహాయం చేయాలంటే ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వాడు ముస్లిం కావచ్చు, బ్రాహ్మడు కావచ్చు, క్రిస్టియన్, ఎందుకంటే పాపం డబ్బు లేదు కాబట్టి మీరు ఆ బ్రాహ్మడు అంతే కదా. ఆ ముస్లింలకు డబ్బులు ఉన్నా కూడా వాడు ముస్లిం అవడం వల్ల వాడికి రిజర్వేషన్ అంట. ఈ బ్రాహ్మడు అడుక్కు తింటున్నాడు, ఆ పూజలు చేస్తుంటే వాడికి వచ్చేది 3,000 4,000 వస్తుంది, బతకలేకపోతున్నాడు, పెళ్ళాం బిడ్డల్ని చూసుకోలేకపోతున్నాడు. వాడు బ్రాహ్మడు సార్, వాడు ఓసీ సార్, అంటే ఓసీ అంటే ఓపెన్ కాస్ట్, వాళ్ళకి రిజర్వేషన్ లేదంట. ఇప్పుడు ఒక రిజర్వేషన్లో బీసీ గానో ఎస్సీ గానో కోటాలో కలెక్టర్ అవుతాడు. ఇంక కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు, ఎందుకు పెద్ద పోస్టులకు వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. కానీ కలెక్టర్ 80 మళ్ళీ సర్టిఫికేట్ ఏం పెడతాడు, బీసీ ఎస్సీ ఎస్టీ అంతే కదా పెట్టి మళ్ళీ వాళ్ళకి ఎందుకు పోవాలా అంటే కళ్ళు మూసుకుని. అంటే మోడీ గారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇట్లంతా కాదు, న్యాయంగా నిజంగా ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇవ్వాలా, మిగతా ఆపు చేయాలా కదా. ముస్లింల కంటే మైనారిటీస్లో ఎలా అయింది, పార్సీలు ముస్లింల కంటే మైనారిటీలు, సిక్కులు ముస్లింల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు, జైన్లు ముస్లింల కంటే తక్కువ, అంటే అంత అన్యాయం. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేసి ఇప్పుడు మళ్ళీ చక్కగా సరి చేద్దామంటే, కానీ రాజ్యాంగం సరి చేయాలంటే దానికి మెజారిటీ ఉండాలి. మెజారిటీ ఉండాలంటే హిందువులు సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అది అదొక పాయింట్. అనేది కొద్దిగా వాళ్ళంతా మస్జిదులకు వెళ్ళి ఎలా మనం హిందువుల మీద దాడి చేయడానికి తయారవ్వాలి. అక్కడే మస్జిద్కి వెళ్ళి భక్తి చేయడం ఏం లేదు. అక్కడ పోయి చూడండి, లేకపోతే అక్కడ యాసిడ్ బాటిల్ ఎందుకు ఉంటాయి, అక్కడ కత్తులు ఎందుకు ఉంటాయి మసీదులో అనే కదా. అంటే వాళ్ళు అసలు నిజంగా వాళ్ళకి ఏమన్నా అసలు దేవుడు అంటే తెలిస్తే అటు చంపగలరా ఇది మనుషుల్ని? చంపడం వీలు కాదు, మామూలు మనుషులే చంపలేరు. భక్తులైతే మంచి చెడు చూసి న్యాయం అన్యాయం ఇవన్నీ చూసి ఎదుర్కోవాలి కదా. అంటే ఇదంతా కూడా పెద్ద దాన్ని ఏమంటారు మాఫియాలు నడుస్తున్నాయి. కానీ హిందువులు అంత సంఘటితంగా లేరు. మెల్లిగా మనం భగవద్గీత చదివితే నేను ఒక ఆర్టికల్ రాస్తున్నా, ఒక పుస్తకం రాస్తున్నా. అంటే భగవద్గీత అహింస చెబుతోందా హింస చెబుతోందా ఏమంటారు? ఆయన ఫోన్ చూస్తుందండి, ఇక్కడ కూర్చున్నాడు ఇదే పని అయింది, మతుందా లేదా? వచ్చేది 10 నిమిషాలు, రోజంతా ఫోన్లో చూసేది, ఇక్కడ కూడా కూర్చొని అదే పిచ్చి. వీళ్ళే చెడిపోయేది, ఏం జరుగుతుందో తెలియకుండా దానిలో పడి లవ్ జిహాద్ బలైపోవడం. మందిరాల్లో సెల్ ఫోన్ వాడకూడదు అక్కడ రాసిందండి, 50 రూపాయలు పెనాల్టీ. మందిర సెల్ ఫోన్లో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అంతే కదా. కాలేజీలో స్కూల్లో సెల్ ఫోన్ రానిస్తారా ఏంది? మీ క్లాసులో సెల్ ఫోన్ పెట్టుకెళ్ళచ్చా? ఒప్పుకోరు. క్లాస్ అని చదువుతాడు, ట్రింగ్ 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 10 చోట్ల నుంచి వస్తుంది, క్లాస్ ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ మీకు చెప్పేది, నేను పుస్తకం రాస్తున్నా, భగవద్గీత హింసని ప్రేరేపిస్తుందా అహింసని ప్రేరేపిస్తుందా? మీరేం చేస్తారు? మీరేం పని చేస్తారు? అదే ఏం పని? వారి డిపార్ట్మెంట్. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా ఏం చదువుకుని, మీ కూతురే ఎవరో తెలీదా? మీ ఇద్దరికి సంబంధం ఏందంటున్నా, మీ ఇద్దరికి కూతురు అట్ట చూడగొడతారే, చెప్పాలి కదా. మందిరంలో సెల్ ఫోన్ చూడకూడదు, 10 నిమిషాలు దేవుడిని చూడాలా, 4 మంచి మాటలు వినాలా.
లేకపోతే బయటికి పోయి కూర్చోవాలా, కనీసం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా బజార్లో కూర్చోండి ఏమన్నా చేసుకోండి అడిగేవాడు లేదు. మందిలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ, సగం గుడ్డలు కట్టుకుని వస్తే జనాలన్నీ ఇబ్బంది పెడితే ఒప్పుకుంటారే ఇలా సరిగ్గా గొడ్డలు వేసుకుని, అంతే కదా. మనం చెప్పుకుంటుంది ఇంకొక 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలకి మందిరం మూస్తారు, క్లాసు ఆపేస్తాం. మీకు చెబుతుంది భగవద్గీత హింస గురించి మాట్లాడుతుందా, అహింస గురించి మాట్లాడుతుందా? తెలివితేటలు చూడండి. అటు యుద్ధం చేయమంటుంటే అహింస అంటారండి. అంటే ఎప్పుడు భగవద్గీత తెరవాల. అర్జునుడు ఒక నపుంసకుడిలాగా, ఒక చేతగాని వాళ్ళలాగా నీ యుద్ధం చేయను అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు ఎన్నాళ్ళు ఇంత గొప్పగా బతికి యుద్ధం వచ్చేప్పటికి నువ్వు పిరికాళ్ళలాగా మాట్లాడుతావేంది? అర్జునుడు పిరికాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళంతా మా కజిన్స్, మా తండ్రి గారు, పెదనాన్న, మా గురువు గారు కౌరవ పక్షంలో, నేను ఎట్లా చంపుతా వాళ్ళని? నేను చంపను అంటాడు. అంటే భగవంతుడు అప్పుడు చెబుతాడు, నిన్ను నీ పెళ్ళాన్ని ఏం చేశాడో నువ్వు చూసావు. ద్రౌపదిని, మిమ్మల్ని అందరినీ ఆ ఇంట్లో పెట్టి నిప్పు పెట్టాడు, భీముడికి విషం పెట్టాడు, అన్యాయం చేసి న్యాయంగా. మామూలుగా క్షత్రియులు యుద్ధం చేసుకుని తెలుసుకోవాలా, గెలుచుకోవాలా. క్షత్రియుడికి అధికారం ఉంది. మీదొక రాజ్యం, నాదొక రాజ్యం అనుకోండి. మీకో రాజ్యం ఉంది, నాకో రాజ్యం ఉంది. నేను మీకు చెబుతా, నువ్వు నాకు లొంగిపోవాయా, నువ్వు నీ పైన రాజుగా నువ్వు ఒప్పుకో అంట. మీరు ఒప్పుకుంటే వదిలిపెడతా, లేకపోతే యుద్ధం చేస్తా. మీరు కూడా ఒప్పుకోకపోతే నాతో యుద్ధం చేయాలి. ఎవడు గెలిస్తే వాడిది, అంతే కదా. మనం మేమే కొట్లాడడానికి వచ్చినప్పుడు మీరు గెలిస్తే మీరు, నేను గెలిస్తే నేను. ఎలక్షన్లో అవంటే ఓట్లు రాజకీయాలు, అవి ఓట్లు వేసి గెలవాలి. ఇక్కడ బల ప్రదర్శన. కాబట్టి ఏమన్నాడు, ఈ కౌరవులు వాళ్ళు దుర్మార్గులు, యుద్ధం చేసి గెలవలేరు పాండవ మీద. అందుకని పాచికలాడి వాళ్ళు మోసం చేసి గెలిచారు. అది కూడా అడవులకి తరివేశారు అన్యాయాలని. ఇప్పుడు మొత్తానికి కృష్ణుడు ఆయన ధర్మాన్ని స్థాపించేవాడు. కృష్ణుడు ఏమన్నాడు, ఈ అర్జునుడు చేతగానాడులాగా ఉన్నాడు, వీడి చేత యుద్ధం చేయించి వదిలిపెట్టు. ఎందుకంటే వీడు నా భక్తుడు, వీడి పేరుని నేను వీడికి కీర్తినిప్పించాలా, ఎందుకంటే నా భక్తుడు. రెండోది, వీడు యోధుడు కాబట్టి వీడు యుద్ధం చేయాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ఒక క్షత్రియుడి యొక్క పని న్యాయం కోసం పోరాడాలి. అందుకే చెప్పి యుద్ధం చేయించాడు. కాబట్టి భగవద్గీత అహింస అంటారు. యుద్ధం జరిగితే హింసే కదా జరిగేది, అహింస అంటారండి. గాంధీ గారు కూడా భగవద్గీత సంకలో పెట్టుకుని అహింస, సహాయ నిరాకరణ, గాంధీని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు బ్రిటిషర్లు వేల మంది హిందువులు చంపారు. గాంధీని నువ్వు నిరాకరణ, సహాయ నిరాకరణ, అహింస అంటే నువ్వు ఆడుకుంటూ ఉండు, నిన్ను వదిలిపెడతావు. లేపి పారేసి అంతా దోచుకుంటున్నారు. అది సుభాష్ చంద్రబోస్ గమనించాడు, అంతే కదా. రాజకీయాల్లో మనం చెవుల్లో పువ్వులు పెట్టుకుని పోగులు పెట్టి కూర్చుంటే గాజులు దొడుక్కుని వేసుకోని వాడు ముందుకు పోతూ ఉంటాడు. రాజకీయాలు దెబ్బకి దెబ్బ పడితే కానీ లొంగిరారు కదా. కాబట్టి ఈ అహింస, సహాయ నిరాకరణ ఇవన్నీ కూడా క్షత్రియుల పనులు కాదు. మీరు ఉగ్రవాదులు తీసుకొచ్చి ఇప్పుడు ఉగ్రవాదం ఎందుకు జరగటం ఆ దేశంలో? ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలేవు. మోడీ గారు నొక్కి పారేశాడు. ఎందుకంటే అంతకుముందు ఏంది, ఉగ్రవాదిని చావకుండా పట్టుకోవాలంట, వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలంట, ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్ళాలంట.
ఆ తర్వాత చర్చలు జరగాలంట. ఈ లోపల అంత డైల్యూట్. మోడీ గారు వచ్చి నాన్ సెన్స్, షూట్ ఎట్ సైట్, కనపడగానే కాల్చిపారేయండి. కోర్టు లేదు, పోలీసు లేదు, వాడు జనాలు పిచ్చాళ్ళ ఉన్మాదిలాగా చంపుతుంటే కోర్టు లేని ఎన్కౌంటర్, అంటే ఎన్కౌంటర్ కాల్చిపారేయండి. అప్పుడు అదంతా అదుపులోకి వచ్చారు. అంటే కాంగ్రెస్ కావాలని ఇవన్నీ ముసుగులో హిందువులు కావాలా కాబట్టి కోర్టులు అంటాడు, పోలీసులు అంటాడు, చట్టాలు అంటాడు, మధ్యలో అన్యాయం జరుగుతుంది. ఏమంటారు? టిట్ ఫర్ టాట్, టిట్ ఫర్ టాట్. నువ్వు చేసిన దానికి నీ పద్ధతిలోనే జవాబు ఇవ్వాలి. భగవద్గీత అహింస అంటలేదు, హింస అంటలేదు. భగవద్గీత చెప్పేది ఏ పరిస్థితుల్లో భగవంతుడిని నిలబెట్టడానికి ఏది కావాలంటే అది చేయాలి. మీరు ధర్మాత్ములు, కానీ వాడు రెచ్చిపోతున్నాడు, దాన్ని బట్టి మీరు కూడా హింసకు దిగాల. ముస్లింలు, మీరు అది కూడా ఒక ఉదాహరణ. భారతదేశంలో ముస్లింలు వచ్చారు, మన హిందువులు ఇట్లా మీలాంటి వాళ్ళు, పాపం వాడు లొంగిపోయాడు కాబట్టి క్షమించాలా. హిందువు ఓడిపోతే వాడు క్షమించడంలా, వాడు కళ్ళు పీకేసి కాళ్ళెర కూడా చంపేస్తున్నాడు ముస్లిం. హిందువులు పాప అమాయకులు, వాడు లొంగిపోయాడు కాబట్టి క్షమించాలా. వాడు పోయి మళ్ళీ జనాలు పోగు చేసుకొచ్చి మళ్ళీ సైన్యాన్ని తయారు చేసుకుని ఈ మాట వాడు గెలిచాడు. వీడు ఈ హిందువు నన్ను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా, చంపి పారేశాడు. ఇది తెలుసు, వీడు బలం ఏందో తెలుసు, వీడిని వదిలిపెడితే నాకే ఎసరు వస్తుంది అనే కదా. కాబట్టి భగవద్గీత ఎలా ఈ సంసారంలో బతకాల. మీకు ఇంకొక 3 నిమిషాలు ఉంది. ఒక భక్తుడు అంటే మోసం చేయమాక, మోసం పోమాక. భక్తుడు మోసం చేయకూడదు, వాడే అమాయకుడు కాదు. నిన్ను ఎవడు మోసం చేయకుండా బతకాల్సిన తెలివితేటలు కూడా నీకు ఉండాలి. నువ్వు హింస చేయమాక. నేను భక్తుడిని, మేము హింస చేయము. కానీ ఎవడైనా దీన్ని బలహీనతగా భావించి మన మీదకి రెచ్చిపోతాడు, చూపిస్తాం. అరే నువ్వా నేను తెలుసుకోవాలరా. మేము మర్యాదగా వాడి బతుకు వాడిది, మన బతుకు వాడిది. కానీ వాడు కాలు దువ్వుతుంటే కయ్యానికి ఆల్రాడు చస్తాంగానే అన్యాయాన్ని మాత్రం ఒప్పుకోం. దట్ ఈజ్ కాల్డ్ హిందూ. హిందూ అంటే వాళ్ళు మామూలుగా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు, కానీ అన్యాయం జరుగుతుంటే వాళ్ళని గాజులు వేసి కూర్చోరు, నిలబడ. అది భగవద్గీత నేర్పించేది. భగవద్గీత మంచి వాళ్ళని దాన్ని అంటారు. కృష్ణుడు కంసుడిని ఎంత క్రూరంగా చంపాడు. పోతన్ని, బకాసురుడిని గుద్ది పేగులు చింపి చంపాడు. కానీ సుధాముడిని ఇక్కడ చూస్తున్నాడు. సుధాముడికి భక్తుడు, ఎంత మంచి వ్యక్తి. ఆయన కాళ్ళు కడిగి భగవంతుడు సుధాముడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళ నెత్తిమే. ఎందుకంటే సుధాముడు చక్కగా ఆయన బ్రాహ్మణుడు అలా బతకాలి, అలా పేదరికాన్ని కంప్లైంట్ చేయకుండా భగవంతుడి సేవల్లో ఇతరులకి భగవద్గీత జ్ఞానం ఇస్తూ దేవుడు ఎట్లా పెడితే అట్లా. అందుకనే సుధాముడిని అట్లా గౌరవించాడు, నిజమైన బ్రాహ్మణుడు. తర్వాత సుధాముడు ఏం అడగల దేవుడిని, కానీ ద్వారకలో కృష్ణుని కలుసుకొని ఇంటికి పోయేప్పటికి ఆ ఇల్లు గుడిసె కాదు, అప్పుడు భగవంతుడు కావాలంటే అది ఒక మహల్లాగా మారిపోయింది. నౌకర్ చాకర్లు, దాసదాసీ జనాలు, ఐశ్వర్యం. అది ప్రభుపాద అన్నాడు. ప్రభుపాద ఆయన జీవితం కూడా భగవద్గీత పద్ధతులు పోతే విజయం మీదే, ఎవడు ఆపలేడు. భగవద్గీత పద్ధతులు మనం బతికితే ప్రభుపాద ఒక్క మనిషి, ముసలాయన 70 ఏళ్లలో ఆయన భగవద్గీత ప్రచారానికి తిరిగాడు. అందరూ ఎగతాళి చేశాడు, సస్తావు ఆయన అమెరికా పోతే అది చలి తట్టుకోలేదు, సస్తావు ముసలాడి, నీ ఇంగ్లీష్ వాడు అర్థం చేసుకుంటాడు, నువ్వు ఎన్ని నియమాలు పెడుతున్నావు, టీ తాగమాక, ఉల్లిపాయ తినమాక, ఇంకా చేపల మాంసం, అది వేరే విషయం. అసలు టీ కాఫీలు ఉల్లిపాయలు కూడా తినొద్దు అంటున్నాడు ఆయన.
తామసిక వస్తువులు. ఎవడైనా నీకు చెప్పి ఈ వయసులో ఎవడు నీ శిష్యుడు అవుతాడు? ప్రభుపాద అన్నాడు, శిష్యులు అవుతారో లేదో మాకు తెలీదు, నేను మాత్రం భగవద్గీతని ఉన్నట్లుగా ప్రచారం చేయాలి. దిగాడు, రంగంలోకి దిగాడు. 70 ఏళ్ళ వయసులో నేను ఎవరినైనా శిష్యుడిని చేసుకుంటే వాడు టీ కాఫీలు కూడా తాగకుండా, ఉల్లిపాయ తినకుండా 365 రోజులు తెల్లవారుదాం నిద్ర లేచి 3:30 కల్లా అందరూ అన్నాడు, నీకు ఒక్కడు కూడా దొరికేది లేదు. కానీ ఆయన ఒక గొప్ప భక్తుడు. ఆయన ఆత్మానందాన్ని పొందుతున్నాడు. ఆయన భగవంతుడి యొక్క శక్తిని చూశాడు. ఆయన తిరిగాడు ఒక 10 ఏళ్ళు. అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో నిరూపించాడు. చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలివి గలవాళ్ళు ఆయన ప్రవచనాలు విని జీవితానికి బతుకు ఒక అర్థం అంటే మనం దేవుడు ఎవరో తెలుసుకొని చక్కగా ఆయనని ప్రేమించినట్లయితే. ఈ కూతుర్ని ప్రేమిస్తున్నారు, అన్ని ఖర్చు పెడతారు, పోతుంది పెళ్లి చేసుకుని, మీ బతుకు మీది, దాని బతుకు దాన్ని. కానీ భగవంతుడిని మీరు ప్రేమిస్తే నీడలాగా మీ వెంట వస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఒక బాధ్యత, కూతురు ఒక బాధ్యత. కానీ అసలైన పని దేవుడితో నా సంబంధాన్ని, పోయిన సంబంధాన్ని, ఇప్పుడు దేవుడితో ఎవరికైతే సంబంధం లేదో వాళ్ళు దిక్కులేని వాళ్ళు అనాథలు. అంతే కదా, మీరు మనిషిగా పుట్టారు, దేవుడితో సంబంధం లేదు, దిక్కులేని వాళ్ళకి పోతే అందుకే మీకు మనశ్శాంతి లేదు, ఎలా బతకాలో తెలియదు. సో అటు భగవద్గీతని మీరు చదవడం అలవాటు చేసుకోండి. అలర్ట్ అదైనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.